నీట్ యూజీలో ఎటువంటి మార్పులు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే అంశాల మీద డిస్కషన్ కోసము లాస్ట్ వీక్ ఢిల్లీలో ఒక ఇంటర్ మినిస్టీరియల్ మీటింగ్ జరిగింది. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్టీఏ అఫీషియల్స్ పాల్గొన్నారు. సో దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనందరికీ తెలుసు నీట్లో అవకతవకలు జరిగాయి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది అండ్ సుప్రీంకోర్టు సూచనల మేరకు ఒక హై పవర్ కమిటీ, హై లెవెల్ కమిటీ, హెచ్ఎల్సి అంటారు, ఆ హై లెవెల్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ రాధాకృష్ణన్, ఫార్మర్ ఇస్రో చైర్మన్, ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో ఎయిమ్స్ డైరెక్టర్, ఫార్మర్ ఎయిమ్స్ డైరెక్టర్, తర్వాత ఐఐటి ప్రొఫెసర్సు, మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలరు, ఇలా చాలామంది ఎక్స్పర్ట్స్తో ఈ కమిటీ చాలా రీసెర్చ్ చేసి తర్వాత పబ్లిక్ ఒపీనియన్ సేకరించి, స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ సేకరించి ఒక 184 పేజ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి అక్టోబర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సబ్మిట్ చేశారు. అందులో చాలా ఎన్టీఆర్ ఫంక్షనింగ్ గురించి, ఆ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండాలి, క్వశ్చన్ బ్యాంక్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ తర్వాత ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి, సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏ విధంగా ఉండాలని పలు సూచనలు చేశారు. అయితే నీట్కి సంబంధించి మాత్రము ఒక 3 రెలవెంట్ పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ రెలవెంట్ పాయింట్ ఏంటన్నారంటే, ఎనీ ఎగ్జామ్ విత్ మోర్ దెన్ 2 lakh స్టూడెంట్స్, 2 లక్షల కన్నా ఎక్కువ మంది క్యాండిడేట్స్ అపేర్ అవుతే అది తప్పకుండా ఒక మల్టీ సెషన్ కంప్యూటర్ మోడ్లో కండక్ట్ చేయాలన్నారు. అంటే ఇప్పుడు మనకు తెలుసు 24 లక్షల మంది రాశారు, ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ మంది రాస్తారు. వీళ్ళకి దెఫ్కోర్ ఈ నీట్ ఎగ్జామ్ తప్పకుండా ఆ కోవకు చెందిందే. సో మల్టీ సెషన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలి, a few days or a couple of weeks it has to be conducted అని ఫస్ట్ సూచన ఇచ్చారు. రెండోది ఏమన్నారంటే, నీట్ వరకు ఒక మల్టీ స్టేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నారు. మల్టీ స్టేజ్ ఎగ్జామ్ అంటే ఏంటంటే, వాళ్ళు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్. మనందరికీ తెలుసు ఇంజనీరింగ్లో ఐఐటి ప్రవేశాల కోసము 2 స్టేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఒకటి జేఈ మెయిన్, 14 లక్షల మంది జేఈ మెయిన్ రాస్తారు, అందులోంచి టాప్ 2.5 lakhs జేఈ అడ్వాన్స్ రాస్తారు. ఈ జేఈ మెయిన్ అన్నది మల్టీ సెషన్ ఎగ్జామ్, 4-5 రోజుల్లో జరుగుతుంది. ఆ తర్వాత అది నార్మలైజ్ చేస్తారు, నార్మలైజేషన్ ఫార్ములా ఉంటుంది, దాని ప్రకారం ర్యాంకులు ఇస్తారు. ఆ తర్వాత అది 2.5 lakh, టాప్ 2.5 lakhs నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అది జేఈ అడ్వాన్స్డ్ అంటారు. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. జేఈ మెయిన్ కంప్యూటర్ బేస్డే, జేఈ అడ్వాన్స్డ్ కూడా కంప్యూటర్ బేస్డే. అయితే జేఈ మెయిన్ 4-5 రోజులు వ్యవధిలో కండక్ట్ చేస్తారు. జేఈ అడ్వాన్స్డ్ మాత్రం ఒకే రోజు ఆల్ ఓవర్ ద కంట్రీ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మన దగ్గర ఆల్ ఓవర్ ద కంట్రీ సైమల్టేనియస్గా ఒకే రోజు కండక్ట్ చేయాలంటే వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ 2.5 lakh పీపుల్. సో 2.5 lakhs అంటే ఒక రోజులో కండక్ట్ చేసేయచ్చు. సో ఈ విధంగా నీట్ కూడా ఒక మల్టీ స్టేజ్, అంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి పెట్టి, మేబీ అది మాన్యువల్గా పెట్టచ్చు లేదా కంప్యూటర్ బేస్డ్ పెట్టచ్చు విత్ మల్టిపుల్ డేస్, అంటే మల్టీ సెషన్ టెస్ట్ పెట్టచ్చు. ఆ తర్వాత ఒక ఫైనల్ ఎగ్జామ్, దట్ విల్ డెఫినెట్లీ బి ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది ఒకే రోజు సింగిల్ డే దేశవ్యాప్తంగా పెట్టచ్చు అని ఒక సూచన ఇచ్చారు. ఆ తర్వాత ఇంకో కీలకమైన సూచన ఏమి ఇచ్చారంటే, క్యాపింగ్ ద నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఇది కన్సిడర్ చేయాలి. ఇప్పుడు there is no limit on the number of attempts. ఎన్ని అటెంప్ట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. సో దీనివల్ల స్టూడెంట్స్ మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పి, ఇప్పుడు జేఈ అడ్వాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఓన్లీ ట్వైస్. ఇప్పుడు ఎవరైతే 25లో పాస్ అవుట్ అవుతారో వాళ్ళు 25లో రాయొచ్చు, 26లో రాయొచ్చు, అంతే. ఆ తర్వాత వాళ్ళకి ఛాన్స్ దొరకదు. సో అదేవిధంగా నీట్ కూడా దే షుడ్ క్యాప్, అంటే మరి 2 అంత తక్కువ ఉండకపోవచ్చు, బట్ 3-4 ఎన్నో అటెంప్ట్స్కి క్యాప్ చేయాలని వాళ్ళు సూచన ఇచ్చారు. సో ఇవన్నీ ఈ సమూలమైన మార్పులు చేయడానికి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ ఫేజ్లో చేయాలి అని డిస్కస్ చేయడానికి ఈ ఇంటర్ మినిస్టీరియల్
మీటింగ్ జరిగింది. అయితే వాళ్ళు రియలైజ్ చేసింది ఏంటంటే, ఒకటి ఇలాంటి మార్పులు అంటే ఇవి చాలా భారీ మార్పులు. ఓకే, సో ఇలాంటి మార్పులు చేసినప్పుడు స్టూడెంట్కి ఒక అడ్వాన్స్ నోటీస్ అయితే ఇవ్వాలి, విచ్ ఇస్ ఫేర్. సో మినిమం అట్లీస్ట్ ఒక 1 year నోటీస్ అయితే వాళ్ళు ఇవ్వాలి. సో అందుకోసము ఇది 2025లో మాత్రము జరగలేదు, ఎందుకంటే ఆ నోటీస్ అయితే ఇవ్వలేరు కదా వాళ్ళు. సో అదొకటి. రెండోది, ఎన్టీఏలో కూడా చాలా లాజిస్టిక్ కానీ ఆ తర్వాత ఈ మార్పులన్నీ చేయాలి అంటే చాలా ప్లానింగ్ అవి జరగాలి. సో అది ఒక 3-4 నెలల్లో జరగలేవు. సో అందుకోసం 2025 మాత్రము పాత పద్ధతిలోనే సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్, అంటే సింగిల్ ఫేజ్, సింగిల్ స్టేజ్, సింగిల్ డే మాన్యువల్ పద్ధతిలోనే 2025 జరగబోతుంది అని మనకు అందరికీ తెలుసు. క్లారిఫికేషన్ ఇచ్చారు. తర్వాత రెండో క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, దీనికి సంబంధించింది కాదు కానీ వాళ్ళు ఏమన్నారంటే, కోవిడ్ టైంలో ఏదైతే చాయిస్ ఇచ్చామో సెక్షన్ బిలో ఆ అడిషనల్ క్వశ్చన్స్ అన్నది తీసేస్తాం, చాయిస్ ఉండదు. దానివల్ల టైం కూడా కుదించారు. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45 క్వశ్చన్స్, బయాలజీలో 90 క్వశ్చన్స్, మొత్తం టైం 3 గంటలు. అది 2025లో జరగబోతుంది. సో 2025లో ఈ మార్పులు ఏముండవు. ది ఓన్లీ చేంజెస్ విత్ రిగార్డ్ టు కోవిడ్లో మనకి ఇచ్చిన ఎక్స్ట్రా ఫెసిలిటీ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎక్స్ట్రా టైం ఏదైతే ఉందో అవి తీసేశారు. దట్ ఈస్ ఆల్. అండ్ ఇవాళ రేపు నోటిఫికేషన్ కూడా, నీట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. బట్ 2026లో మాత్రము చాలా చేంజెస్ జరుగుతాయి. అండ్ ఇవన్నీ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు నేను ఏదైతే చెప్పానో మల్టీ స్టేజు, మల్టీ సెషను ఇవి జరుగుతాయి. అండ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, లిమిట్ ఆన్ ద నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా రాబోతుంది. ఇవన్నీ ఒక క్లారిటీ మనకి ఈ నెక్స్ట్ 1 monthలో వాళ్ళు క్లారిటీ ఇస్తారు. డెఫినెట్లీ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మాత్రము వాళ్ళు ఎందుకంటే 2026లో మార్పులు జరగాలి అంటే అట్లీస్ట్ మనకి బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ అయితే మనకి నోటీస్ ఇవ్వాలి. సో అందుకోసం వీ కెన్ ఎక్స్పెక్ట్. అయితే ఇప్పుడు ఆ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీలో వాళ్ళు ఏం చేశారంటే, ఎన్టీఏకి ఒక ఇంప్లిమెంటేషన్ బాధ్యత, అంటే ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పారు. సో ఎన్టీఏ ఇప్పుడు ప్రెజెంట్లీ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారో ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ మళ్ళా కలిసి ఇఫ్ దే ఆల్ అప్రూవ్ దెన్ మనకి అది పబ్లిక్ డొమైన్లో వాళ్ళు అది డిక్లేర్ చేస్తారు. ఏది ఏమైనా ఇది బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఇది అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటాను. అండ్ దీంతో 2026 నీట్ మాత్రము 2025 నీట్లా ఉండదు, చాలా మార్పులు ఉంటాయి. అండ్ on the stages, on the lines that I discussed. ఏది ఏమైనా ఇదంతా స్టూడెంట్ మంచికే అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక భారీ ఎగ్జాము 25 లక్షల నుంచి 28 లక్షలు బై 2026 డెఫినెట్గా ఒక 25 లక్షలు అయితే ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళందరికీ ఒకే రోజు పేపర్ పెన్సిల్ టెస్టు వితౌట్ లీకేజ్, మల్టిపుల్ సెంటర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ కండక్ట్ చేయాలి అంటే అది సింపుల్ ఎఫ్ఐఆర్ ఏమి కాదు. సో కొన్ని మార్పులు అయితే జరగాలి. సో 2026లో మాత్రం ఈ మార్పులన్నీ జరుగుతాయి. అండ్ వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. ఆల్రెడీ మనం ఇంజనీరింగ్లో అది ఈ చేంజెస్ ఏవైతే జరిగాయో 2017లో 2013లో ఈ చేంజెస్ జరిగాయి. జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ ఇవన్నీ 2013, 2014 ఆ టైంలో జరిగింది. ఇప్పుడు అంతా స్టెబిలైజ్ అయింది. గత 12 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా నడుస్తుంది. సో నీట్లో కూడా అదే చేంజెస్, అలాంటి చేంజెసే రాబోతున్నాయి. వీ షుడ్ ఆల్ బి రెడీ ఫర్ దాట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ ప్రిపరేషన్.